హాయ్ అండి. చాలామందైతే నన్ను మీరు స్టిచ్చింగ్ చేస్తారు కదా! అందుట్లో చిన్న చిన్న టిప్స్ చెప్పొచ్చు. ఆ కటింగ్ అని కూడా చెప్పొచ్చు కదా! యూజ్‌ఫుల్‌గా ఉంటాయనైతే అడిగారు. నేను అందుకోసమనైతే ఈ వీడియో చేశాను. చాలామందికి పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్రంట్ షేప్ రాకపోవడం. ఇది చాలా కామన్‌గా జరుగుతున్న ప్రాబ్లమ్. నేనైతే ఎలా స్టిచ్ చేస్తున్నానో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నార్మల్‌గా మనం క్రాస్ కటింగ్ తీసుకున్న తర్వాత షేప్ డాట్ దగ్గరైతే మనం కుట్టు వేసుకున్నాక దాన్ని డాట్ పాయింట్ మనం మడవటం వల్ల ఏంటంటే మనకి నీట్‌నెస్ ఉంటది. కొంతమంది కట్ చేస్తారు. కటింగ్ ఉంటే పీస్ వస్తుందనమాట. అలా పీస్ రాకుండా ఇలా మనం ఫోల్డింగ్ చేసి కుట్టడం వల్ల అయితే మాత్రం చాలా నీట్‌గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ డాట్ అనేది మనం షేప్ క్రాస్ ఏసుకునేటప్పుడు దాని లోపల పడకుండా వేసుకోవాలండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అట్లాగే మనం ఈ డాట్స్ వేసుకునేటప్పుడు గనక అది దగ్గరగా వేసుకుంటే షేప్ చాలా నీట్‌గా నిలబడుతుంది. అది ఎలా కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను సైడ్ డాట్ వేసిన తర్వాత మెయిన్ డాట్ తర్వాత నేను సైడ్ డాట్ అయితే వేశాను సెంటర్‌ది అది. అలాగే ఇదనమాట చంక డాట్ వేసేటప్పుడు కూడా కంప్లీట్‌గా మన షేప్ డాట్ దగ్గర నుంచి ఎక్కడైతే ఆపోజిట్ వస్తుందో దాన్ని తీసుకొని అయితే కరెక్ట్‌గా ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకొని మనము మినిమమ్‌గా అయితే గనక చాలా అంటే డిస్టెన్స్ లేకుండా అంటే షేప్ డాట్ దగ్గర నుంచి చంక డాట్‌కి 1½ ఇంచ్ పెట్టుకొని అలాగే మధ్య డాట్‌కి కూడా ఒక 1½ ఇంచ్ పెట్టుకొని గనక వేసుకుంటే షేప్ చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. దాని వాళ్ళకి కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇదిగోండి నేను ఎంతెంత గ్యాప్స్‌లో వేసానని కూడా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ డాట్స్ దగ్గరికి వేసుకోవడం వల్ల అయితే మనకైతే చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఒకవేళ గనక మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు ఇంకా పెట్టండి కంప్లీట్ వీడియో అంటే గనక నేను అప్లోడ్ చేస్తాను. కామెంట్ చేయండి. చూసారా షేప్ అయితే నేను అసలు లోపల ఏం వేయకుండానే మనకు కప్స్ లేకుండానే ఎంత